మొన్నటి వరకు ఆయన గడప గడపకు అంటూ పల్లెల్లో పట్నంలో ఇల్లిల్లు తిరిగేశారు. అలుపు తీరకముందే మరలా ఇప్పుడు ప్రతి ఒక్కరినీ పలకరించి పరామర్శించేందుకు నడుం బిగించారు. కావలి శాసన సభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తాజాగా కావలి పట్టణంలోని ట్రంక్ రోడ్లో వివిధ దుకాణాల వ్యాపారస్తులను, మార్జిన్ చిరు వ్యాపారులను పలకరించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అందరినీ ఆకర్షించింది. ఎన్నికల నగారా మోగక ముందే ఎమ్మెల్యే ఇలా చురుగ్గా కావలి పట్టణంలో పలకరింపులు, పరామర్శలకు స్థానిక వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి చలో మనడంతో ఆ పార్టీలో కొత్త ఉత్సాహం నింపుతోంది. పొట్టి శ్రీరాములు విగ్రహం ప్రాంతంలో మంగళవారం ఎమ్మెల్యే పర్యటన ఆద్యంతం ఆసక్తిగా సాగింది. కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి, కెవి నారాయణ, నాగాచారి, అమ్రా యాద్గిరి, షాహుల్, నాయబ్ రసూల్, నున్నా మురళి, మామిడి రామకృష్ణ, శేషయ్య మాల్యాద్రి తదితరులు ఆయన వెంట ఉన్నారు. సార్ ఇటుగా ఉండవు సార్ మనోజ్ అది వేరే వాళ్ళు కొన్నారు, మాకు తెలియకుండా పర్చేజ్ చేశారు. వాళ్ళు మాకు నోటీస్ పంపిస్తే అప్పటి నుంచి ప్రతి నెల మేము బాడుగు వేస్తున్నా కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతూ బిల్డింగ్ పగలగొట్టి నానా గందరగోళం చేశారు. రౌడీలందరూ తీసుకొచ్చి ప్రతిసారి కూడా అన్నోళ్ళు మాకు పార్టీ అప్పుడు అధికారం లేనప్పుడు మమ్మల్ని కాపాడారు. ఇప్పుడు అధికారం వచ్చినా కూడా మమ్మల్ని కాపాడుతూనే ఉన్నారు. వాళ్ళ నుంచి టైం ఉంది నాయన. మైక్ కూడా ఆపేసాం. ఏమనుకోబాకన్నా అన్ని తీస్తానే హరీశ్వరుడు ప్రతినిధులు ఉంటారు కదా, సీనియర్ గుమస్తా మన పిల్లోడు సురేష్ మీకేమైనా ఇబ్బందిగా ఉన్నాయి? రౌడీజం ఎవరైనా చేస్తున్నారు? కొంతమంది మాట్లాడుతుంటారు. నారాయణ వచ్చాను రౌడీని జగన్ ఇంటికి పంపిస్తున్నారా? జగన్ కదా ఓకే. బైనేట్ బారు బైనేట్ బారు అరే అందరూ తప్పకుండా సాయం చేయాలి. మీకు అమ్మఒడంతా వచ్చింది. కావలి నియోజకవర్గం నేను రాజకీయాలు పెట్టి దాదాపు